ఈ స్టోరీ భూమిపైనే అతిపెద్ద సముద్రమైన పెసిఫిక్ ఓషన్లో 1 కాదు 2 కాదు ఏకంగా 439 రోజులు మరణంతో తలపడి గెలిచి ప్రాణాలతో బయటపడ్డ ఓ వ్యక్తిది. దాదాపు 14 నెలల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ వచ్చి రాగానే ఎందుకని అతన్ని జైల్లో వేశారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. పెసిఫిక్ ఓషన్ పేరు వింటేనే అందరికి చెమటలు పడుతుంటాయి. పెసిఫిక్ మహాసముద్రం మనం ఊహించిన దానికంటే చాలా పెద్దది. ఈ భూమి మీద దాదాపు 5 మహాసముద్రాలున్నాయి. ఈ 5 ఓషన్స్లలో పెసిఫిక్ మహాసముద్రమే అతిపెద్దది. ఈ పెసిఫిక్ ఓషన్ ఒకటే దాదాపుగా 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం భూమిని అంటే అన్ని దేశాలను కలిపిన కేవలం 148 బిలియన్ స్క్వేర్ కిలోమీటర్లే ఉంటుంది. అంటే మిగతా 4 ఓషన్లను పక్కన పెట్టినా కూడా కేవలం పెసిఫిక్ ఓషనే ఈ భూమిపై ఉన్న మొత్తం ల్యాండ్ కంటే కూడా చాలా పెద్దది. దీన్ని బట్టి పెసిఫిక్ ఓషన్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ పెసిఫిక్ ఓషన్లో ఐలాండ్స్ చాలానే ఉన్నాయి. కానీ మీరు మ్యాప్లో చూస్తే ఈ ఐలాండ్స్ చిన్న చిన్న డాట్స్లా కనిపిస్తూ ఉంటాయి. మరియు ఈ దీవుల్లో చాలా వాటిల్లోకి ఇంతవరకు మనుషులు అడుగే పెట్టలేదు. అంటే నేరుగా చెప్పాలంటే ఎవరైనా ఈ పెసిఫిక్ ఓషన్లో తప్పిపోతే గనక వాళ్ళు దొరకడం దాదాపు అసాధ్యం. కానీ ఈరోజు ఓ వ్యక్తి యొక్క రియల్ స్టోరీ చూడబోతున్నాం. అతను ఈ పెసిఫిక్ ఓషన్లో 10 కాదు 20 కాదు ఏకంగా 439 రోజులు గడిపాడు. అతనికి తెలియకుండానే ఓ వరల్డ్ రికార్డును సృష్టించాడు. దానిని ఎవ్వరూ కలలో కూడా బ్రేక్ చేయాలి అనుకోరు. సముద్రంలో ఒంటరిగా ఎక్కువ రోజులు గడిపిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన ఈ వ్యక్తి పేరు జోస్ సాల్వడార్ అల్వరెంగా. ఇతను కేవలం 7 అడుగులు ఉన్న తన బోట్లో ఏకంగా 439 రోజులు పెసిఫిక్ మహాసముద్రంలో గడిపాడు. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఇతను దాదాపు 14 నెలలు ఆ నిర్మానుష్యమైన సముద్రంలో ఎలా బ్రతికాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు అసలు ఈ వ్యక్తి పెసిఫిక్ మహాసముద్రంలోకి ఎందుకు వెళ్ళాడో చూద్దాం. అది 2012 మెక్సికోలోని కోస్టా అజుల్ అనే చిన్న ఊళ్ళో జోస్ సాల్వడార్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. జోస్ ఆ సమయంలో 36 ఏళ్లవాడు మరియు మంచి అనుభవం ఉన్న ఫిషర్మ్యాన్ లేదా మత్స్యకారుడు కూడా. 2012 నవంబర్ 17 ఆ రోజు జోస్ తన స్నేహితునితో పాటు చేపలు పట్టడానికి తన చిన్న పడవలో బయలుదేరాడు. వాళ్ళు కేవలం 30 గంటల్లో పని ముగించుకొని తిరిగి రావాలని ప్లాన్ చేసుకున్నారు. దానివల్ల ఆ బోట్లో ఎక్కువ సామాన్లు కూడా పెట్టుకోలేదు. ఆ 7 అడుగులున్న పడవలో కేవలం ఒక ఇంజిన్ మరియు పట్టిన చేపలను స్టోర్ చేయడానికి ఒక చిన్న రిఫ్రిజిరేటర్ మాత్రమే ఉన్నాయి. కేవలం ఒక్కరోజు మాత్రమే సరిపోయే ఆహారాన్ని తనతో పాటు తీసుకెళ్తున్న జోష్కు తన ముందున్న 439 రోజులు తన జీవితంలోనే అతి భయంకరమైన రోజులుగా మారబోతున్నాయని తెలియదు పాపం. వాళ్ళు మెక్సికో నుండి 120 కిలోమీటర్ల పడవ ప్రయాణం చేసి అక్కడ చేపలు పట్టడం మొదలుపెట్టారు. కానీ కొంత సమయానికే ఓ అతి భయంకరమైన తుఫాను వారి పడవను చుట్టేసింది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వారు వారి వలలను అక్కడే వదిలేసి గబగబా మెక్సికో తీరానికి తమ పడవను నడుపుతున్నారు. దాదాపు 6 గంటల అతివేగవంతమైన తమ ప్రయాణం తర్వాత ఇప్పుడు వాళ్ళు తీరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్లకు వాళ్ళ ఊరు కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఆ తుఫాను నుండి చాలా దూరం వచ్చేశారు. కానీ వారి అదృష్టం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది. తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంజన్ పాడైపోయింది. వారి దగ్గర పడవను ముందుకు నడపడానికి తెడ్డు కూడా లేదు. కానీ వారి దగ్గర ఓ రేడియో మాత్రం ఉంది. దాని సహాయంతో వారు వారి లొకేషన్ను తమ బాస్కు షేర్ చేశారు మరియు అతని జవాబు కోసం ఎదురు చూడసాగారు. కానీ దాని తర్వాత జరిగింది ఏ మత్స్యకారుడు కూడా తమ జీవితంలో కలలు కూడా ఊహించాలనుకోరు. వారు తమ బాస్ యొక్క రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ రేడియోలో బ్యాటరీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచంతో ఈ 2 మత్స్యకారుల కాంటాక్ట్ తెగిపోయింది. వారిద్దరూ ఈ షాక్లో ఉండగానే అనుకోని సంఘటన చోటు చేసుకుంది. బలమైన గాలులు వాళ్ళను మళ్లీ సముద్రంలోకి నెట్టడం మొదలుపెట్టాయి. వాళ్లకు కనిపించిన తీరం మెల్లిమెల్లిగా కనుమరుగైపోయింది. వారి బాస్ వాళ్ళను వెతకడానికి ఓ టీంని నియమించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ జోష్ మరియు అతని స్నేహితుడు బ్రతకడం మరింత కష్టతరంగా మారింది. దాదాపు 5 రోజులు గడిచాయి. ఆ గాలులు వారిని 400 కిలోమీటర్ల దూరం తోసేశాయి. ఇప్పుడు వారికి ఎటువైపు చూసినా నీరు తప్ప మరేమీ కనబడట్లేదు. ఆ బోటు చాలా చిన్నది కావడం మూలంగా వారిని వెతికే వారికి కూడా అది కనిపించకపోవచ్చు అని కూడా వారికి తెలుసు. వారి దగ్గర ఫ్లేర్ గన్ కానీ నిప్పుతో పొగ చేసి వేరే ఓడలను అట్రాక్ట్ చేసే ఎటువంటి పరికరాలు కానీ లేవు. ఇప్పుడు వారికి మెల్లిమెల్లిగా వారి చావు ఎంతో దూరంలో లేదని అర్థమైంది. వారు తెచ్చుకున్న ఆహారం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు వారు మనుగడ కోసం వారి బోటుపై వచ్చి వాళ్ళ పక్షులను చంపి అలాగే పచ్చి మాంసాన్ని తినడం మొదలుపెట్టారు.
పక్షులు రాని రోజు చేపలను పట్టి అలాగే తినేసేవారు. సముద్రపు నీరు తాగితే మనిషి చనిపోతాడు కాబట్టి వారు సముద్రంలో దొరికిన వాటర్ బాటిల్స్లో వర్షపు నీటిని పట్టుకుని తాగేవారు. కొన్ని రోజుల వరకు వర్షం కురవకపోతే వారు తాబేలు మరియు చేపలను చంపి వాటి రక్తాన్ని తాగుతూ తమ దాహాన్ని తీర్చుకునేవారు. రోజులు నెలలుగా మారాయి. వారి మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో మనం కనీసం ఊహించలేం. జోష్ స్నేహితుడు ఆ టార్చర్ భరించలేక 4 నెలల తర్వాత సముద్రంలో దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ చిన్న పడవలో తనతో మాట్లాడడానికి కూడా జోష్తో ఎవరు లేరు. తాను కూడా చనిపోతే బాగుండు అని ఆలోచనలు ఎన్నోసార్లు జోష్కు వచ్చే ఉంటుంది. కానీ అతను పోరాడాలని నిర్ణయించుకున్నాడు మరియు ఆ భయంకరమైన నిర్మానుష్య సముద్రంలో ఒక్కడే ఒంటరిగా జీవితాన్ని ఈడ్చుకొస్తున్నాడు. ఇప్పుడు జోష్ ఉన్న ప్రాంతాన్ని మ్యాప్లు చూస్తే ఇది ఈ ప్రపంచంలోని నిర్మానుష్యమైన నిశ్శబ్ద ప్రాంతం. ఇక్కడ పెద్ద పెద్ద కార్గో షిప్స్ కూడా చాలా అరుదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. మెక్సికో నుండి వచ్చి ఇప్పటికే దాదాపు 6 నెలలు గడిచాయి. స్నేహితుని మరణంతో జోష్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు. 6 నెలల తర్వాత మొదటిసారి దూరం నుండి జోష్కు ఓ కార్గో షిప్ కనిపించింది. దాంతో జోష్కు ప్రాణాలపై ఆశ తిరిగి వచ్చింది. తాను ప్రాణాలతో బయట పడబోతున్నాను అనుకుని చాలా సంతోషపడ్డాడు. కార్గో షిప్ని చూస్తూ జోష్ సైగలు చేస్తూ గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టాడు. కానీ అతని అదృష్టం ఏమాత్రం బాలేదు. కార్గో షిప్లో ఉన్న వారికి అతని చిన్న పడవ ఏమాత్రం కనిపించలేదు. దాంతో జోష్కు బ్రతుకుతానన్న ఆశ కూడా చల్లారిపోయింది. ఒక్కసారి ఊహించుకోండి, మరణంతో నెలలు నెలలు యుద్ధం చేస్తూ ఒక్కసారిగా ప్రాణాలను దక్కించుకునే అవకాశం కళ్ళ ముందే తనను దాటేసి వెళ్ళిపోతుంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. 11 నెలలు గడిచాయి. అతను తీరం నుండి 8,000 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. అతని బట్టలు కూడా చినిగిపోయాయి. ఎండ నుండి తప్పించుకోవడానికి అతని దగ్గర అండర్ వెస్ట్ తప్ప ఇంకేం లేదు. అయితే కొన్ని రోజులకు అదృష్టం జోష్ తలుపు తట్టింది. 2014 జనవరి 30, దాదాపు 14 నెలల మనుగడతో యుద్ధం తర్వాత జోష్కు తన చుట్టుపక్కల కొబ్బరికాయలు తేలుతుండడం కనిపించింది. ఒక్కసారిగా ప్రాణాలు తిరిగి వచ్చాయి. అతనికి చుట్టుపక్కల ఏదో దీవి ఖచ్చితంగా ఉంటుంది అని అర్థమైంది. అనుకున్నట్టుగానే అతనికి దూరం నుండి ఓ ఐలాండ్ కనిపించింది. అది కూడా ఎక్కడ మిస్ అవుతుందేమో అనే భయంతో వెంటనే అతను సముద్రంలోకి దూకి దీవి వైపు ఈదడం మొదలుపెట్టాడు. చివరికి ఆ ఐలాండ్పై అడుగుపెట్టాడు. 14 నెలల నుండి భూమిపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అతనికి ఆ దీవిలో అడుగుపెట్టడంతోనే ఓ ఇల్లు కనిపించింది. అతను నేరుగా వెళ్లి ఆ ఇంటి ఓనర్ని కలిశాడు. 439 రోజుల తర్వాత జోష్ ఇంకో మనిషిని కలవడం కూడా ఇదే మొదటిసారి. ఈ ఐలాండ్ మార్షల్ ఐలాండ్కి సంబంధించిన ఓ రిమోట్ ఐలాండ్. దీని పేరు ఈబోన్ ఎటాల్. ఈ ఐలాండ్ జోష్ స్టార్ట్ అయిన ప్రాంతం నుండి 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ ఇది కూడా మిస్ అయి ఉంటే మరో 5,000 కిలోమీటర్ల వరకు ఎటువంటి ఐలాండ్ కూడా ఉండేది కాదు. అదృష్టవశాత్తు జోష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని తిరిగి తన దేశానికి పంపించేశారు. అయితే జోష్కు ఎవ్వరూ ఊహించని మరొక ట్విస్ట్ ఎదురైంది. అతను తిరిగి వచ్చిన తర్వాత 438 డేస్ అనే పేరుతో తన స్టోరీని ఒక పుస్తకంగా రాసి పబ్లిష్ చేశాడు. కానీ జోష్ యొక్క స్నేహితుని కుటుంబ సభ్యులు తమ కొడుకుని జోషే చంపేసి తినేశాడు అని కేసు ఫైల్ చేశారు. దాంతో సముద్రం నుండి వచ్చిన కొన్ని రోజులకే జోష్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని ఏళ్లు కోర్టులో పోరాడిన తర్వాత జోష్ నిర్దోషిగా బయటికి వచ్చాడు. జీవితం అందరికీ ఒకేలాగా ఉండదు. సాధారణంగా మన చుట్టుపక్కల నివసించే వారి జీవితాలలో కూడా ఎన్నో భయంకరమైన విషాదకరమైన స్టోరీలు ఎన్నో ఉంటాయి. కాబట్టి మనకు మంచి లైఫ్ దొరికిందంటే అందుకు దేవుడికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేస్బుక్లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.